జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఎంతన్నా కష్టపడినాయండి. ఆయన వెళ్ళి మోడీ గారికి మద్దతు ఇచ్చిన, మోడీ గారికి అనుకూలంగా ఉన్న, యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఈస్ కంటెస్టింగ్ సపరేట్లీ, అన్లెస్ బీజేపీ అండ్ వైసీపీ అలయన్స్లోకి వెళ్తే తప్ప హిందుత్వవాదులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు. బీజేపీ సపరేట్గా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పార్టీ, వాళ్ళు మొత్తం కూడా బీజేపీకి ఓటేస్తారు, వైసీపీకి వేయరు ఓటుగా బీజేపీ నుంచి ఒక ఓటు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ జగన్ గారు బీజేపీతో అలయన్స్లోకి వెళ్ళారనుకోండి, ఆ బీజేపీ కొంత ఓట్ షేర్ 1%, అట్లీస్ట్ 5 to 6%, మొత్తం కాకపోయినా 5 to 6% మైనారిటీస్ దూరం అవుతారు ఆయనకి. అది నష్టం అది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు దగ్గర అవుదామని చాలా ప్రయత్నాలు చేశారు. శారదాపీఠంకి వెళ్తారు, పూజ చేసుకుంటారు, సంక్రాంతి పండుగ చేశారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు, టీటీడీని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఇక్కడ కంట్రవర్షియల్ చేయలేదు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ని చాలా దూరంగా ఉంచారు పరిపాలనలో ఉన్నప్పుడు. ఇంత చేసినా సరే చివరికి నువ్వు క్రిస్టియన్ అని దుబ్బారు. ఓకే, ఆయన ఎంత చేసినా చివరికి దాని నుంచి తప్పించుకోలేడు. నువ్వు క్రిస్టియన్వి అనే దాని నుంచి తప్పించుకోలేడు. అది ఎంత పొలిటికల్ స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళు ఒకటే వేస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని ఒకటే వేస్తారు. ఏమని, నువ్వు ముస్లిమ్స్, మీ నాన్న ఉన్నప్పుడు ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడు, గాంధీ ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడు, ఇదే కొడతారు వాళ్ళు. రాహుల్ గాంధీ ఏమంటాడు, నువ్వు మనువాద పార్టీ అని చెప్పి ఏం తిరుగుతుంటాడు రాహుల్ గాంధీ. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద రాహుల్ గాంధీకి ఏం ప్రేమ ఉంటుంది మీద? అతను ఈజ్ ఆల్సో బ్రాహ్మణ్. ఓకే, రాహుల్ గాంధీ కూడా ఆయనకేం పెద్ద ప్రేమ ఉంటుంది అంటే, ఇప్పుడు అయినా సరే నువ్వు మనువాద పార్టీవి, నువ్వు మతపరత పార్టీవి అని అంటాడు. ఎందుకంటే హీ నోస్ దట్ హిందుత్వవాదుల ఓట్లు ఆయనకి పడవని తెలుసు. రాహుల్ గాంధీకి హిందుత్వవాదుల ఓట్లు కనుక రాహుల్ గాంధీకి పడవు. ఇప్పుడుగా హిందుత్వవాదం ఎత్తుకున్నా ఆయన నమ్మరు. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది ఆల్రెడీ బీజేపీతో ఉంది. మైనారిటీస్ ఓట్లు పెట్టుకొని మిగతా వాటికి ట్రై చేయటం రాహుల్ గాంధీ చేయాల్సింది. సేమే జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్ ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, రెడ్డులు, మాలాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఓట్ బ్యాంక్ ఏదైతే ఆయన సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని పెట్టుకొని మిగతాది ట్రై చేయటమే తప్ప వీళ్ళని వదిలేసి హిందుత్వవాదం వెళ్ళడు. కానీ ఇప్పుడు వాళ్ళతో తిరగటం వల్ల ఆయన ఓట్లు పడవంట. సింపుల్గా నేను చెప్పేది అది.